ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ హైదరాబాద్కు చేరుకున్నారు. మంత్రులు, టీఆర్ఎస్, బీజేపీ నేతలు రాష్ట్రపతి అభ్యర్థికి ఘన స్వాగతం పలికారు. హైదరాబాద్ చేరుకున్న వెంటనే మొదట హరిత ప్లాజాలో బీజేపీ, టీడీపీ నేతలతో భేటీ అయ్యారు. ఆయన వరుస భేటీలతో బిజీగా ఉన్నారు. తనకు మద్దతు విషయంలో వివిధ పార్టీ నేతలతో ఆయన చర్చిస్తున్నారు. హరిత ప్లాజాలో బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలతో రామ్నాథ్ కోవింద్ భేటీ అయ్యారు. రామ్నాథ్తో పాటు కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కె లక్ష్మణ్, ఇతర నేతలు పాల్గొన్నారు. ప్రస్తుతం ఆయన వైసీపీ నేతలతో పార్క్ హయాత్లో భేటీ అయ్యారు. వైసీపీ అధినేత జగన్ ఈ భేటీకి హాజరయ్యారు. ఇక 12:45 జలవిహార్లో టీఆర్ఎస్ నేతలతో భేటీ అవుతున్నారు. హైదరాబాద్ లో ఉండేది కొన్ని గంటలే అయినా ఆయన విరామం లేకుండా వరుస భేటీలతో బిజీగా గడపనున్నారు. రామ్నాథ్ కోవింద్ ప్రస్తుతం పార్క్ హయాత్ లో వైసీపీ నేతలతో భేటీ అయ్యారు. భేటీలో వైసీపీ అధినేత జగన్ కూడా పాల్గొన్నారు. భేటీకి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ కాసేపటి క్రితం పార్క్ హయాత్ చేరుకున్నారు. ఆయన కాసేపటి క్రితం వైసీపీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎంపీలు, ఎమ్మెల్సీలతో అందరితో కూడా భేటీ కావడం జరిగింది. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ అందరినీ కూడా రామ్నాథ్ కోవింద్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇప్పుడు మరి కాసేపట్లో కూడా ఈ సమావేశం జరుగుతుంది. ముఖ్యంగా ఎన్డీఏ బలపరిచిన అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ ను గెలిపించాలని చెప్పేసి అందుకు సంబంధించి మీ మద్దతు కూడా పూర్తి సహకారాలు, అదేవిధంగా మద్దతు ఉండాలని చెప్పేసి ఆయన కోరడం జరిగింది. రామ్నాథ్ కోవింద్ తో పాటుగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, అదేవిధంగా బీజేపీ నేతలు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారందరూ కూడా కాసేపటి క్రితం వైఎస్ఆర్సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎమ్మెల్సీలందరితో కూడా సమావేశం కావడం జరిగింది. ఇప్పుడు ఒక్కొక్కరిని పేరున కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారందరినీ కూడా పరిచయం చేయడం జరిగింది. రాష్ట్రంలో వారందరినీ కూడా సాధారణంగా ఆహ్వానించి వారందరినీ కూడా అభినందించడం జరుగుతుంది. వారందరూ కూడా రామ్నాథ్ కోవింద్ కు మద్దతు తెలపాలని చెప్పేసి రామ్నాథ్ కోవింద్ అందరూ కూడా అడగడం జరిగింది. చక్రి రైట్ సుధీర్, ఇప్పటికే వైసీపీ గానీ, టీఆర్ఎస్ గానీ, టీడీపీ గానీ మద్దతు ప్రకటించాయి. ఏ అంశాల మీద చర్చ జరుపుతారు భేటీలో? ముఖ్యంగా రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిస్థితులన్నిటి మీద కూడా చర్చ జరుగుతుంది. అదేవిధంగా కేంద్రం రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి అటు యూపీఏ అభ్యర్థిగా మీరా కుమార్ ఉన్నారు, ఇక్కడ ఎన్డీఏ అభ్యర్థిగా రామ్నాథ్ కోవింద్ బరిలో ఉన్నారు. వీరిద్దరికి సంబంధించి రామ్నాథ్ కోవింద్ కి సంబంధించి పూర్తి వివరాలను వైఎస్ఆర్సీపీ నేతలందరూ కూడా తెలుసుకునే వారు. ఆయనకున్న ఎక్స్పీరియన్స్, అదేవిధంగా ఆయన రాష్ట్రపతి అయితే ఏ విధంగా దేశాన్ని ముందుకు నడిపిస్తారు అనే విషయానికి సంబంధించి కూడా ఇదంతా కూడా చర్చ జరుగుతుంది. అందులో భాగంగా వైఎస్ఆర్సీపీ నేతలందరూ కూడా ఎవరికి వారు తమ కాన్స్టిట్యున్సీ కావచ్చు, అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించి అన్ని సమస్యలను కూడా బీజేపీ నేతల దృష్టికి తీసుకెళ్తున్నారు. దాంతో పాటుగా రేపు రాష్ట్రపతి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా ఇక్కడ చర్చ జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సుధీర్.